మీ ఇంట్లో చిన్నపిల్లలు మొబైల్ తరచుగా చూస్తున్నారా? లేదా మొబైల్లో గేమ్స్ ఆడుతూ మొబైల్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో అందరి కోసము, ఇంట్లో పిల్లలున్న ప్రతి ఫ్యామిలీకి, పేరెంట్కి షేర్ చేయండి. మనందరికీ తెలుసు మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుందని. ఈ మధ్యకాలంలో ఎస్ఏఆర్ అంటారు. ఆ ఎస్ఏఆర్ రేడియేషన్ లేని ఫోన్లు అని చెప్పి వస్తున్నాయి. కానీ ఎంతో కొంత రేడియేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. అందుకే మీరు కొన్ని గంటల పాటు కంటిన్యూస్గా కనుక ఫోన్లో మాట్లాడడం జరిగితే మీకు తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కొరియన్ సైంటిస్ట్ ఒక ప్రమాదకరమైన హెచ్చరిక చేశాడు. ఏంటంటే, మామూలుగా మన అడల్ట్స్లో అంటే పెద్దగైన వాళ్ళలో ఎంతైతే రేడియేషన్ బ్రెయిన్లోకి వెళ్తుందో దానికి రెండింతల బ్రెయిన్లోకి రేడియేషన్ చిన్నపిల్లల్లో వెళ్తుంది. 10 ఏళ్ల లోపల పిల్లలు ఎక్కువగా ఫోన్ మాట్లాడితే మీరు వాడిన దానికి మీకు వెళ్ళే ఎఫెక్ట్ కన్నా వాళ్ళకి రెండింతల ఎఫెక్ట్ వెళ్తుంది. అలాగే బోన్ మ్యారో అంట. బోన్ మ్యారో అంటే మన బోన్ మధ్యలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కలిపి ఉన్న మ్యారో ఉంటుంది. ఆ బోన్ మ్యారో ఏదైతే బ్రెయిన్స్ కల్లో ఉంటుందో దాంట్లో 10 పాటు రేడియేషన్ గుమికూడిపోతుంది. అంటే అది అక్కడ సెగ్రిగేట్ అయిపోతుంది. కాబట్టి పిల్లలకి ఎక్కువసేపు ఫోన్లు వాడివద్దండి. ఏదో ఒక 10-15 నిమిషాలు వాడుకున్నా పర్లేదు, కానీ ఊరికే తరచుగా వాళ్ళు ఫోన్లో మునిగిపోతారు కదా అని వాళ్ళకి ఫోన్ ఇచ్చేయద్దండి. వాళ్ళ రేడియేషన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. పెద్దగాక చాలా ప్రమాదానికి గురవ్వాల్సి వస్తుంది.